ఈరోజు సాటర్డే అనేసి మా పాప మధ్యాహ్నం క్లాస్ నుంచి స్కూల్ నుంచి వచ్చేసింది. మధ్యాహ్నం మమ్మీ ఈరోజు నూడిల్స్ చేసి అంటే నేను ఒక 4 ప్యాకెట్ తీసుకొని నూడిల్స్ చేస్తా ఉన్నా. చూడండి, ఆల్రెడీ ఒక 3 కప్స్ వాటర్ అయితే పెట్టుకొని స్టవ్ పైన బాయిల్ చేసుకోవాలా. ఫుల్ బాయిల్ అయ్యాక ఇవి నూడిల్స్ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని మీకు అవైలబుల్ ఉంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోండి. మా పాపను మా బాబు అయితే తినరు వెజిటేబుల్స్, అందుకనేసి నేను వెజిటేబుల్స్ వేయలేదు. అలాగే దీంట్లో మసాలా వచ్చి ఉంటుంది కదా, చాట్ మసాలా అనేసి వచ్చి ఉంటుంది, ఆ ప్యాకెటే వేసి బరీ నూడిల్స్ వేసి చేయిస్తాను అంతే. నేను సింపుల్గా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ 4 ప్యాకెట్స్ ఓపెన్ చేసేసి ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బాయిల్ అవుతూ ఉంది. అలాగే ఈ 4 ప్యాకెట్స్ వేసేయండి, బాగుంటుంది టేస్ట్ అనేది. ఎక్కువైతే నూడిల్స్ పెట్టను, బట్ ఎప్పుడో వీక్లీ 1 టైం మాత్రం చేపిస్తాను అంతే. నూడిల్స్ ఎక్కువగా పెట్టకూడదు చిన్నపిల్లలకి. ఈరోజు సాటర్డే అనేసి పాప అడిగింది అనేసి చేపిస్తుంది అంతే. ఒక ఫ్రెండ్స్, మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫుల్ ఎండ్ వరకు వీడియో చూడండి. ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇలా కొంచెం ఇలా అనుకొని వేసుకోండి. చూడండి, ఫుల్ చూడండి, ఇలా బాయిల్ అయినప్పుడు వేస్తే ఫుల్ అంతా కొంచెం స్మూత్గా అయ్యాక ఇవి చాట్ మసాలా పౌడర్స్ వేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుందాము. సారీ, అందరూ ఏమీ అనుకోతుంది, మా ఇంటి సైడ్లో కొంచెం గృహ ప్రవేశం, కొత్తగా ఇల్లు అయింది, అక్కడ గృహ ప్రవేశం జరుగుతుంటే అక్కడ కొంచెం సౌండ్ అన్నమాట. అయినా వీడియో చేద్దామనేసి చేస్తున్నా. ఫుల్ ఇదంతా బాగా ఉడికాక నూడిల్స్ అప్పుడు ఇది వేసుకోవాలి. ఫుల్ ఈ నీళ్ళంతా డ్రై అయిపోవాలన్నమాట, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మీ పిల్లలకి ఈరోజు సాటర్డే కదా ఏం స్నాక్ చేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, అలా ఫుల్ డ్రై అయిపోయాక వేసుకోండి. వాటర్ అంతా డ్రై అయ్యాక ఈ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా అయ్యాక మీరు ఎప్పుడైనా వీక్లీ ఉంటే మీరు చేసేయండి, ఎప్పుడు పెట్టద్దండి నూడిల్స్ అయితే. ఇంట్లోనే స్నాక్స్గా ప్రిపేర్ చేసిండి, హెల్త్కి చాలా మంచిది పిల్లలకి. మాది కర్ణాటక కాబట్టి మాకు తెలుగు ఎక్కువ అంత రాదు, మాట్లాడతాం, తెలుగు అయితే మాట్లాడతాం, బాగానే మాట్లాడతాము. అంటే అన్నీ తెలుగులో టైప్ చేయడం అన్నమాట, అవన్నీ రావు. చూడండి, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వెల్కమ్. నీకు లడ్డు మా బాబుకి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పు నాన్న. నేను మ్యాగీ చేయించే కదా నీకు నూడిల్స్. వెల్కమ్. ఓకే, తిను నాన్న. ఓకే.